హబక్కుక్ 2 టేబుల్స్ బైబిల్ స్టడీలో ఇది 52వ ప్రజెంటేషన్. దానియేలు 11వ అధ్యాయము 40వ వాక్యాన్ని మనం చదువుకుంటున్నాము. ఈరోజు మన అంశము హర్మగిద్దోను యుద్ధము, ది బ్యాటిల్ ఆఫ్ అర్మగెడాన్. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందాం. సర్వశక్తి కలిగిన పరలోకపు తండ్రి, అంత్యకాలంలో జీవిస్తున్న ప్రజలకు దానియేలు ప్రకటన గ్రంథాల్లో నుండి చివరి వర్తమానాన్ని మీ కృపను బట్టి మీరు అనుగ్రహిస్తున్నారు. మొదటిగా అడ్వెంటిస్ట్ వారికి కృపకాలం ముగుస్తుంది, తర్వాత లోకమునకు కృపకాలం ముగుస్తుంది. ఈ సత్యములను మేము బోధించడానికి మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు. వీటిని బోధించడానికి కావలసిన జ్ఞానమును, శక్తిని, పరిశుద్ధాత్మ సహాయమును మీరు మాకు అనుగ్రహిస్తున్నారు. ఈ సమయంలో మీ వాక్యాన్ని నేను బోధిస్తూ ఉండగా మీ పరిశుద్ధాత్మను నాకు పరిపూర్ణంగా అనుగ్రహించి, దీన మనస్సును అనుగ్రహించి, అతిశయమును పరిపూర్ణంగా నా జీవితంలో తీసివేసి మీ మహిమ కొరకు నన్ను వాడుకోనమని మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. అనే ఈ పదము రెండు మాటల యొక్క కలయిక. హర్మగిద్దోన్ అనే ప్రాంతము లేదు, అయితే ఇది రెండు పదములతో హర్మగిద్దోను అనే ఈ మాట కూర్చబడింది. హర్ అంటే మౌంటైన్, కొండ. మిగదో అంటే అసెంబ్లీ లేకపోతే కాంగ్రిగేషన్, మౌంటైన్ ఆఫ్ కాంగ్రిగేషన్, లేకపోతే దీన్ని కొండ యొద్ద సమూహము అని అనొచ్చు. మిగదోకు దక్షిణమున 35 మైళ్ళ దూరంలో యెరూషలేము ఉంది. మిగదోకు పశ్చిమోత్తర దిక్కున 10 మైళ్ళ దూరంలో కర్మేలు పర్వతము ఉంది. మిగదోకు యెరూషలేముకు మధ్య గెరెజీము, ఏబాలు కొండలు ఉన్నాయి. వీటి గురించి మాట్లాడుతూ గెరెజీము కొండ నుండి దీవెన వచనము, ఏబాలు కొండ నుండి శాపవచనము పలకమని దేవుడు మోషేతో చెప్పాడు. మెగిదో అనే ఈ మైదానము దగ్గర 34 యుద్ధాలు జరిగాయి. ఈ ప్రాంతం గురించి నెపోలియన్ ఏమని చెప్పాడనంటే, ద మోస్ట్ నేచురల్ బ్యాటిల్ గ్రౌండ్ ఆఫ్ ది హోల్ ఎర్త్. ఈ భూమి మీద ఈ మెగిదో అనే స్థలంలో జరిగిన యుద్ధాలు ఇంకా ఏ స్థలంలో కూడా జరగలేదు, కనుక ఇది న్యాచురల్గా ఇది బ్యాటిల్ ఫీల్డ్ అని ఆయన చెప్పాడు. హర్మగిద్దోన్ అనే ఈ యుద్ధము ఇది ఎక్కువ స్పిరిచువల్ బ్యాటిల్. యేసుక్రీస్తు వారు రెండోసారి రాకముందు జరిగే చివరి యుద్ధము. ఇక్కడే ఉత్తర దేశపు రాజు యొక్క చరిత్ర ముగుస్తుంది. హర్మగిద్దోను యుద్ధము గూర్చి మనము తెలుసుకోవాలనంటే దానియేలు 11వ అధ్యాయము 40వ వచనము నుండి మనము ఆ చరిత్రను చదువుకుంటూ వెళ్తే హర్మగిద్దోను యుద్ధము ఏమిటో మనకు తెలుస్తుంది. దానియేలు 11వ అధ్యాయము 44, 45 వాక్యాల్లో ఈ యుద్ధము గూర్చి మనము చూస్తాము. ఒకసారి డయాగ్రామ్ చూద్దాం. దానియేలు 11వ అధ్యాయము 40వ వాక్యము. ఈ 40వ వాక్యంలో 2 యుద్ధాలు ఉన్నాయి. ఉత్తర రాజ్యమునకు దక్షిణ రాజ్యమునకు మధ్య 2 యుద్ధాలు జరుగుతాయి. 1798లో దక్షిణ రాజ్యము ఉత్తర రాజ్యమును జయించింది. ఉత్తర రాజ్యము ఏథియిస్టిక్ ఫ్రాన్స్, దక్షిణ రాజ్యము ఏథియిస్టిక్ ఫ్రాన్స్, ఉత్తర రాజ్యము పాపసీ. 1798లో పాపసీకి చావు దెబ్బ తగిలింది.
1989లో పాపసీ సోవియట్ యూనియన్ని ఓడిస్తుంది. ఇది 11వ అధ్యాయము 40వ వాక్యము. దానియేలు 11వ అధ్యాయం 41వ వాక్యము ఇది ఆదివారం చట్టము. 41వ వాక్యంలో పాపసీ అమెరికాను స్వాధీనం చేసుకుంటుంది. తర్వాత 43వ వాక్యంలో పాపసీ మొత్తం ప్రపంచాన్ని అంతటిని కూడా స్వాధీనం చేసుకుంటుంది. 44వ వాక్యం నుండి దానియేలు 12వ అధ్యాయం 1వ వాక్యం మధ్యన ఆర్మగెద్దోను యుద్ధము జరుగుతుంది. దక్షిణ రాజ్యము, ఉత్తర రాజ్యము పాపసీ, దక్షిణ రాజ్యము సోవియట్ యూనియన్, తర్వాత 3వ రాజ్యము అమెరికా దేశము. పాపసీ 1798లో దానికి చావు దెబ్బ తగులుతుంది. మరలా ఆ చావు దెబ్బ మానిపోయి లోకాన్ని అంతటిని కూడా మళ్ళీ పరిపాలన చేస్తుంది. కనుక ఈ పాపసీకి చావు దెబ్బ మానిపోవటం ఎప్పుడు ప్రారంభమైందంటే 1989వ సంవత్సరంలో సోవియట్ యూనియన్ని అది జయించడం ద్వారా దాని యొక్క చావు దెబ్బ నయం అవటం ప్రారంభము అయింది. సో అయితే పాపసీ అధికారంలోకి రావటానికి 3 ప్రాంతాలను లేకపోతే 3 శక్తులను అది జయించుకొని రావాలి. 1989లో సోవియట్ యూనియన్ జయించిన తర్వాత రాజ్యము పాపసీ అది ఓడించవలసిన రాజ్యం ఏమిటంటే అమెరికా దేశము. అమెరికా దేశాన్ని జయించిన తరువాత మరలా పాపసీ దక్షిణ రాజ్యాన్ని మరలా గెలుస్తుంది. ఈ 3 రాజ్యంలోనూ పాపసీ గెలిస్తే తన యొక్క కలిగిన చావు దెబ్బ పూర్తిగా నయమవుతుంది. మరలా ప్రపంచాన్ని అంతటిని కూడా పరిపాలన చేస్తుంది. ప్రకటన 16వ అధ్యాయం నుండి మనం కొన్ని వాక్యాలు మనం చదువుదాం. హర్మగెద్దోను యుద్ధం గురించి ప్రకటన 16వ అధ్యాయము 12 నుండి చదువుదాం. 6వ దూత తన పాత్రను యూఫ్రటీస్ అను నది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చి రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయెను. మరియు ఆ ఘట సర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలు వెడలగా సూచితిని. దీనిలో దానియేలు 11వ అధ్యాయము 40వ వాక్యంలో 3 పవర్స్ మనం చూస్తున్నాం. మరలా దాని ప్రకటన 16వ అధ్యాయం 13వ వాక్యంలో మళ్ళా 3 పవర్స్ మనం చూస్తున్నాం. అవేమిటి? ఘట సర్పము, క్రూర మృగము, అబద్ధ ప్రవక్త. క్రూర మృగము 1989వ సంవత్సరంలో సోవియట్ యూనియన్ గెలిచింది. ఇప్పుడు ఈ క్రూర మృగము ఇంకా 2 రాజ్యాలను జయించాలి. ఒకసారి వెనక్కి అది రాయాలి. ఈ క్రూర మృగము సోవియట్ యూనియన్ గెలిచింది. తర్వాత అబద్ధ ప్రవక్తను గెలవాలి, తర్వాత ఘట సర్పాన్ని గెలవాలి. ఈ రెండింటిని గెలిస్తే మరలా పాపసీ పూర్తిగా అధికారంలోనికి వస్తుంది. ఇప్పుడు పాపసీ ఈ 2 రాజ్యాల్ని జయించడానికి అది సిద్ధంగా ఉంది. ప్రకటన 16వ అధ్యాయము 14, 15. అవి సూచనలు చేయనట్టు దెయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యొద్దకు బయలు వెళ్ళి హిబ్రీ భాషలో హర్మగిద్దోనను చోటుకు వారిని పోగు చేసెను. దీనిలో 3 శక్తులను మనం చూస్తున్నాము. ఈ 3 శక్తులు పని ఏమిటంటే లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలనని. ఘట సర్పము, అబద్ధ ప్రవక్త, క్రూర మృగము, వీళ్ళ 3 చేసే పని ఏమిటంటే లోకనంతటిని కూడా ఒకటిగా చేయాలి. లోకమంతటిని కూడా ఒక రాజ్యం యొక్క అధికారం కిందకి తీసుకొని రావాలి. ఈ 3 రాజ్యాలు కలిసిన తరువాత ఏం జరుగుతుంది? హెబ్రీ భాషలో హర్మగిద్దోను అనే యుద్ధము జరుగుతుంది. ఇది ఆ స్పిరిచువల్ బ్యాటిల్. హర్మగిద్దోన్ అనే మాట లేదు, హరైన మాటను యాడ్ చేశాడు. ఎందుకంటే ఇది స్పిరిచువల్ బ్యాటిల్ కనుక ఈ లోకంలో లేని ఒక ప్రదేశం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. సో ఈ 3 శక్తులు చేసే పని ఏమిటంటే లోకానంతటిని కూడా ఐక్యపరచడం.
ఈ ఐక్యపరిస్తే అప్పుడు వన్ వరల్డ్ గవర్నమెంటు వస్తుంది. ప్రకటన 16, 18, 19. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను పుట్టెను, పెద్ద భూకంపము కలిగెను. మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలుగలేదు. అది అంత గొప్పది. ప్రసిద్ధమైన మహాపట్టణము 3 భాగములాయను. అన్యజనుల పట్టణములు కూలిపోయిను. తన తీక్షణమైన ఉగ్రతయను మధ్యము గల పాత్రను బబులోను నాకు ఇయ్యవలనని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకము చేసిరి. 19వ వాక్యంలో ప్రసిద్ధమైన మహాపట్టణము 3 భాగములు ఆయను. ప్రసిద్ధమైన మహాపట్టణం ఎవరు ఇక్కడ? బాబిలోన్. నవీన బాబిలోన్ ఏమిటి? పాపసీ. అంటే ఇప్పుడు నవీన బబులోను అంటే అది ఒక రాజ్యం కాదు, ఈ 3 రాజ్యాలు కలిస్తే అప్పుడు అది నవీన బబులోన్ అవుతుంది, పాపసీ అవుతుంది. కనుక మహాపట్టణము 3 భాగములు ఆయను. దీనిలో ఈ 3 భాగాలు ఏంటి? ఘటసర్పము, క్రూరమృగము, అబద్ధ ప్రవక్త. వీళ్ళ ముగ్గురు కలిస్తే పాపసీ, వీళ్ళ ముగ్గురు కలిస్తే నవీన బబులోను. ఘటసర్పము, క్రూరమృగము, అబద్ధ ప్రవక్త. క్రూరమృగము అంటే మనకు తెలుసు పాపసీ అని, అబద్ధ ప్రవక్త అంటే అమెరికా దేశం అని తెలుసు. ఘటసర్పము అంటే ఎవరు? ఘటసర్పం అన్నా కూడా మనకు తెలుసు, కానీ ఈ లోక అంతంలో ఘటసర్పము ఏంటో మనము చూసుకోవాలి. ఈ ఘటసర్పము రోమ్, క్రూరమృగము పేపల్ రోమ్, అబద్ధ ప్రవక్త అమెరికా. ప్రవచనంలో 7 రాజ్యాలు ఉన్నాయి లోకాన్ని పరిపాలించేవి. ఈ 7 రాజ్యాల్లో ఇక్కడ మనం చూస్తాం. ఘటసర్పము 4వ రాజ్యము, క్రూరమృగము 5వ రాజ్యము, అబద్ధ ప్రవక్త 6వ రాజ్యము. అంటే ప్యాగన్ రోమ్, పేపల్ రోమ్, అమెరికా. ఇవి ఘటసర్పము, క్రూరమృగము, అబద్ధ ప్రవక్త. మొట్టమొదటిగా ఏ రాజ్యం ఉనికిలోనికి వస్తుంది? డ్రాగన్. దీన్ని ఇంగ్లీష్లో ఘటసర్పమును డ్రాగన్ అని పిలుస్తున్నాడు. ముందు అన్య రోమ రాజ్యం వస్తుంది, తర్వాత రామరాజ్యం అయిపోయిన తర్వాత పోపుల మతరాజ్యం వస్తుంది 538 ఏడీలో. పేపల్ రోమ్ అయిపోయిన తర్వాత అప్పుడు అమెరికా 1798లో వస్తుంది. ఇది 6వ రాజ్యము. ఈ 3 కలిస్తే అది నవీన బబులోను. చావు దెబ్బ మానిపోయిన క్రూర మృగము అవుతుంది. ఈ 3 రాజ్యాలు లేకపోతే ఈ 3 పవర్స్ ఎందుకు కలుస్తున్నాయి? ఉద్దేశం ఏంటి వీటి వెనకాల? ఈ 3 రాజ్యాలు కలవటము ఇది వార్నింగ్ మెసేజ్. ఇది అడ్వెంటిస్ట్ వారికి ఇది టెస్టింగ్ మెసేజ్. ఈ 3 శక్తులు ఏమిటో మనము తెలుసుకోవాలి. ఓకే, manuscript release number 17, page 18. God has warned his people of the perils before them. John beholds the things which will be in the last days, and he sees a people working counter to God. Read Revelation 12:17, 14:10-13, and chapter 17 and 13. John sees the company who have been deceived. ఈ వాక్యంలో మిస్సెస్ వాట్ ఏం చెప్తున్నారు? God has warned his people of the perils before them. దేవుని ప్రజల ముందు ఉన్న శ్రమకాలమును గురించి దేవుడు ఆయన ప్రజలకు హెచ్చరిక చేస్తున్నాడు. దేవుని ప్రజల ముందు ఉన్న ఈ విపత్తు లేకపోతే ఈ శ్రమకాలము ఏమిటి అని అంటే ఈ 3 శక్తులు కలవటము. దీని గురించి ఇది హెచ్చరిక వర్తమానము, దీన్ని తెలుసుకోవాలి. దీని గురించి కోట్ చేసి మిస్సెస్ వైట్ ప్రకటన 12వ అధ్యాయం చెప్పారు, ప్రకటన 14వ అధ్యాయం చెప్పారు, 17, 13 అధ్యాయాలు చెప్పారు. ఈ 4 అధ్యాయాలు వాస్తవంగా ఏం మాట్లాడుతున్నాయి? ప్రకటన 12వ అధ్యాయము 17వ వాక్యము శేషించిన వారితో ఘటసర్పము చే యుద్ధం గురించి మాట్లాడుతుంది. ప్రకటన 14వ అధ్యాయం 10 నుండి 13 వరకు క్రూరమృగము యొక్క ముద్ర వేయించుకున్న వారికి ఎటువంటి శిక్ష వస్తుందో అది మాట్లాడుతుంది. ప్రకటన 17వ అధ్యాయము 3-fold యూనియన్, ఘటసర్పము, క్రూరమృగము, అబద్ధ ప్రవక్త ఈ 3 కలవటం గురించి, తర్వాత పాపసీకి రాబోయే శిక్ష గురించి 17వ అధ్యాయం మాట్లాడుతుంది.
13వ అధ్యాయం ప్రకటన ఏం తెలియజేస్తుందంటే అమెరికా దేశము లోకమంతటిని కూడా మృగముద్ర పొందాలని, మృగము ముద్ర పొందాలని లోకమంతటిని కూడా బలవంతము చేస్తుంది. ఇది హెచ్చరిక వర్తమానము వంటిది. ఎందుకని ఇది హెచ్చరిక వర్తమానం వంటిదంటే లోకమును అర్మగెడ్డానికి నడిపించే దేశాలు ఏమిటో అది మనం తెలుసుకోవాలి. లోకమునకు అర్మగెడ్డ నడిపించడం అంటే లోకమును 2 గుంపులుగా చేయటము. ఈ లోకము అర్మగెడ్డను యుద్ధం దగ్గరికి వచ్చేసరికి ఈ లోకంలో ఎన్ని గుంపులు ఉంటాయి? 2 గుంపులు మాత్రమే ఉంటాయి. ఈ యుద్ధము ఎప్పుడు జరుగుతుంది? యుద్ధం జరగటానికి దీనికి ప్రారంభం ఎక్కడ ఉంది? ఏమేమి శక్తులు దీని వెనకాల వస్తున్నాయి? ఇవి మనం తెలుసుకోకపోతే మనము తప్పుపోయిన గుంపులో ఉంటాం. అంటే దీనిని మనం తెలుసుకోవాలంటే మన బైబిల్ పాఠం ఎక్కడ ప్రారంభించాలి? దానియేలు 11వ అధ్యాయము 40వ వాక్యమును మనం ప్రారంభించాలి. కనుక సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వారు ఈ 3 పవర్స్ గురించి వారు తెలుసుకోవాలి. ఘట సర్పము, క్రూరమృగము, అబద్ధ ప్రవక్త ఏమిటో వారు తెలుసుకోవాలి. ఈ 3 శక్తులు కలిసి వస్తున్నాయి. ఉద్దేశం ఏంటి? ఎందుకు వీళ్ళ ముగ్గురు కలుస్తున్నారు? మిసెస్ వైట్ మనకి తెలియచేస్తున్నారు. ఎందుకు వీళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు? సైన్స్ ఆఫ్ టైమ్స్, November 1, 1899. Under the symbols of the great red dragon, a leopard-like beast, and beast with lamb-like horns, the earthly governments which would especially engage in trampling upon God's law and persecuting his people were present to John. దీనిలో 3 పవర్స్ రాస్తున్నాడు. వాళ్ళు ఎందుకు వారు కలుస్తున్నారు అని చెప్పాడనంటే the earthly governments which would especially engage in trampling upon God's law. వీళ్ళ ముగ్గురు కలవటంలో ఉద్దేశం ఏమిటంటే వీళ్ళ వెనకాల ఎవరున్నారో? అపవాది ఉన్నాడు. వీళ్ళ ముగ్గురిని ఐక్యం చేస్తున్నాడు. వీళ్ళ ముగ్గురు ఐక్యమైన తర్వాత జరిగేది ఏమిటంటే trampling upon God's law. దేవుని యొక్క ధర్మశాస్త్రమును కాళ్ళ క్రింద వేసి తొక్కటము. దేవుని ధర్మశాస్త్రమును కాళ్ళ క్రింద వేసి తొక్కటం అంటే ఏమిటది? ఆదివారము చట్టము. అంటే వీళ్ళ ముగ్గురు కలవటానికి ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే ఆదివారము చట్టము తీసుకుని రావడానికి. ఆదివారము చట్టం వచ్చినప్పుడు అది దేవుని ప్రజలకు హింస ప్రారంభము అవుతుంది. మీకు అర్థమవుతుందా? ఈ ముగ్గురు కలవటానికి, ఏకమవటానికి కారణం ఏంటి? పరలోకంలో ధర్మశాస్త్రం పైన యుద్ధం చేస్తున్నాడు, అదే పని భూమి మీద ఆయన చేస్తున్నాడు. చివరిగా యుద్ధం జరగబోతుంది. ఆ యుద్ధము దేని మీద అంటే ధర్మశాస్త్రం, ముఖ్యంగా 4వ ఆజ్ఞ పైన. సో కనుక ఈ లోకంలో ఉన్న వీరందరూ కూడా కలుస్తారు. అన్ని రాజ్యాలు కలుస్తున్నాయి. వీళ్ళ ముగ్గురు క్రింద. సో ఎందుకనంటే ఆదివారం చట్టము తీసుకురావటానికి. స్టేట్మెంట్ కంటిన్యూస్. ద వార్ ఈస్ క్యారీడ్ ఆన్ టిల్ ద క్లోజ్ ఆఫ్ టైమ్. ద పీపుల్ ఆఫ్ గాడ్ సింబలైజ్డ్ బై ఎ హోలీ ఉమెన్ and her children were represented as greatly in the minority. In the last days only a remnant still existed. సో కనుక వీళ్ళు ఎవరి మీద యుద్ధం చేస్తారు? ఉమెన్ మీద యుద్ధం చేయట్లేదండి. ఎవరి మీద చేస్తారు? శేషించిన వారిపైన యుద్ధము చేస్తారు. ఆ రెమనెంట్ అడ్వెంటిస్ట్ చర్చ్ మీద యుద్ధం చేయరండి. చివరిలో ఎవరి మీద చేస్తారు యుద్ధం? వీళ్ళ ముగ్గురు కలిసే దేనికి? రెమనెంట్ ఉన్నారు, శేషించిన వారు ఉన్నారు, వారిపైన యుద్ధం చేస్తారు. ఓకే. సో ఇన్ ద లాస్ట్ డేస్ ఓన్లీ ఎ రెమనెంట్ విల్ స్టిల్ ఎగ్జిస్టెడ్. ఆఫ్ దీస్ జాన్ స్పీక్స్ యాజ్ దే విచ్ కీప్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్ అండ్ హ్యావ్ ద టెస్టిమనీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. 10 ఆజ్ఞలు గైకొనుటూ యేసుని గురించిన సాక్ష్యము ఎవరికైతే ఉందో వారి పైన వీళ్ళు యుద్ధము చేస్తారు. ప్రకటన 12వ అధ్యాయం 17వ వాక్యంలో అందుచేత ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసుని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్న వారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయటకై బయలువెడలి సముద్ర తీరమున నిలిచెను. ఎవరి మీద యుద్ధం చేస్తున్నాడు ఘట సర్పము? ఆమె పైన, లేకపోతే ఆమె శేషించిన సంతానంలో శేషించిన వారిపైన? సంఘం పైన కాదండి, ఆమె పైన కాదు.
ఆమె సంతానంలో శేషించిన వారు 144,000 మంది పైన ఆయన యొక్క యుద్ధము. ఎందుకంటే 144,000 మంది వారి జీవితంలో 10 ఆజ్ఞలను పరిపూర్ణంగా ప్రతిఫలిస్తారు. దేవుడు వారిని చూపిస్తాడు. సో కనుక అపవాది యొక్క యుద్ధం ఎవరి మీద అంటే ఆమె మీద కాదండి, శేషించిన వారి పైన 144,000 మీద పైన. స్టేట్మెంట్ కంటిన్యూస్. త్రూ పేగనిజం, ఇది 4వ కింగ్డమ్ బైబిల్ ప్రాఫెసీలో, త్రూ పేగనిజం అండ్ దెన్ త్రూ ది పేపసీ Satan exerted his power for many centuries in an effort to blot from the earth God's faithful witness. 2 పవర్స్ ఉపయోగించాడు, పేగనిజం అన్యరోమ రాజ్యము, తర్వాత పేపసీ. ఈ రెండింటిని ఉపయోగించి దేవుని ప్రజలను భూమి మీద లేకుండా చెరిపేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఈ 2 రాజ్యాన్ని కలిపితే ఎంతకాలం వస్తుందండి? 2520 సంవత్సరముల నుండి ఈ భూమి మీద దేవుని ప్రజలు లేకుండా తుడిచిపెట్టేయాలని ఆయన ప్రయత్నము చేస్తున్నాడు. సో దీనిలో మనం బైబిల్ ప్రాఫెసీలో 4వ రాజ్యము 5వ రాజ్యము మనం చూస్తాం. స్టేట్మెంట్ కంటిన్యూస్. పేగన్స్ అండ్ పాపిస్ were actuated by the same dragon spirit. They differed only in that the papacy, making a pretense of serving God, was the more dangerous and cruel foe. ఈ పేగన్ రోమ్ పేపల్ రోమ్లో ఇద్దరిలో ఎవరు డేంజరస్? పేపల్ రోమ్. అది నటిస్తుందంట, ప్రిటెన్స్ చేస్తుంది. సో కనుక దీనిలో మనం ఏం చూస్తున్నాము? 2 రాజ్యాలని చూసాము, పేగనిజం, పేపలిజం. సో ఇప్పుడు 4-5 రాజ్యాలు బైబిల్ ప్రాఫెసీలో. నెక్స్ట్ ఏం కింగ్డమ్ రావాలి? 6వ కింగ్డము రావాలి. స్టేట్మెంట్ కంటిన్యూస్. త్రూ ద ఏజెన్సీ ఆఫ్ రోమనిజం Satan took the world captive. The professed church of God was swept into the ranks of this delusion, and for more than 1,000 years the people of God suffered under the dragon's ire. And when the papacy, robbed of its strength, was forced to desist from persecution. ఎప్పుడైతే పేపల్ రాజ్యము తన అధికారాన్ని కోల్పోయిందో ఇక శిక్షించే శక్తిని అది కోల్పోయింది. పేపసీ ఎప్పుడు అధికారం కోల్పోయింది? 1798లో. 1798లో పేపసీ తన అధికారాన్ని కోల్పోతే చావుదెబ్బ తగిలింది. అప్పుడు ఏమి రావాలి? నూతన రాజ్యము ఉనికిలోనికి రావాలి. 1798లో వచ్చిన రాజ్యం ఏమిటి? అమెరికా. మీ సస్పెక్ట్ దాన్ని ఐడెంటిఫై చేస్తాను. 4-5 కింగ్డమ్ గురించి మాట్లాడిన తర్వాత నెక్స్ట్ 6th కింగ్డమ్ గురించి స్టేట్మెంట్ న్యూస్. జాన్ బిహెల్డ్ ఏ న్యూ పవర్ కమింగ్ అప్. ఎప్పుడుది? 1798. టు ఎకో ది డ్రాగన్స్ వాయిస్ and carry forward the same cruel and blasphemous work. This power, the last that is to wage war against the church and the law of God. అమెరికా దేశము ప్రారంభంలో అది గొర్రెపిల్ల వలె ఉంటుంది, కానీ చివరికి అది ఎవరిపైన యుద్ధం చేస్తుంది? దేవుని సంఘం పైన, ధర్మశాస్త్రం పైన యుద్ధం చేస్తుంది. అంతకుముందు ఎవరు చేశారు ధర్మశాస్త్రం పైన యుద్ధము? పేపసీ యుద్ధం చేసింది దానిపైన. మరలా 6వ రాజ్యము అదే పని చేస్తుంది. ఓకే. వాజ్ సింబలైజ్డ్ బై ఏ బీస్ట్ విత్ lamb like on. Prophecy declares that he will say to them that dwell on the earth that they should make an image to the beast. Thus Protestantism follows in the steps of the papacy. అమెరికా అది ఉనికిలోనికి వచ్చిన తర్వాత అమెరికా ఏం చేయబోతుందో మిసెస్ వైట్ దీనిలో మనకి చెప్పారు. మృగమునకు ప్రతిమ చేయాలని లోకమంతటిని కూడా అది బలవంతము చేస్తుంది. ఆ లోకమంతటిని మృగమునకు ప్రతిమ చేయమని చెప్పినప్పుడు ముందుగా ఈ మృగమునకు ప్రతిమ ఎవరు చేస్తారు? అమెరికా చేస్తుంది. అమెరికా ఈ మృగమునకు ప్రతిమ చేసిన తర్వాత అమెరికా లోకంలో ఉన్న వారందరినీ కూడా ఈ మృగమునకు ప్రతిమను చేయమని అది కోరుతుంది. పేపసీ అధికారంలోనికి రావటానికి
3 రాజ్యాలను అది జయించి వస్తుంది. హెరోలి, వ్యాండెల్స్, ఆల్సో గాడ్స్. చావుదెబ్బ తగిలింది, చావుదెబ్బ మానిపోతుంది. మానిపోయిన తర్వాత మరలా అధికారంలోకి రావడానికి మరలా ఈ ప్యాపసీ 3 రాజ్యాలని జయించాలి. ఇందులో 3 రాజ్యాల్లో మొట్టమొదటి రాజ్యాన్ని ఎప్పుడు జయించింది? 1989 సోవియట్ యూనియన్. నెక్స్ట్ కింగ్డమ్, ప్యాపసీ జయించే కింగ్డమ్ ఏమిటి? అమెరికా. ప్యాపసీని సింహాసనం పైన మొదటిసారిగా కూర్చోబెట్టిన వారు ఎవరు? పేగన్ రోమ్, అన్య రోమ రాజ్యము పోపుని సింహాసనం పైన కూర్చోబెట్టారు. ఇప్పుడు మన కాలంలో ఈ ప్యాపసీని మరలా సింహాసనం పైన కూర్చోబెట్టేది అమెరికా. అమెరికా మోడర్న్ రోమ్. 1989లో ప్యాపసీ గెలవటానికి సోవియట్ యూనియన్ని ఎవరు సహాయం చేశారు? అమెరికా సహాయం చేసింది. అమెరికా ప్యాపసీని మరలా సింహాసనం పైన కూర్చోబెడుతుంది. అమెరికా తనను తాను ప్యాపసీకి అప్పగించుకుంటుంది. అది ఆదివారం చట్టము. అది అయిపోయిన తర్వాత 7వ రాజ్యం ఉంది. 7వ రాజ్యం కూడా ఈ ప్యాపసీకి తన అధికారాన్ని అప్పగించుకుంది. ఆ 7వ రాజ్యం ఏమిటంటే ఐక్యరాజ్య సమితి. అమెరికా తనను తాను ప్యాపసీకి అప్పగించుకుంటే అది ఆదివారం చట్టము. ఐక్యరాజ్య సమితి ప్యాపసీకి తను అప్పగించుకుంటే అదేమిటది? యూనివర్సల్ సండే లా. ప్రకటన 13:12. నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలియుండను, దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చును. దానికంటే ప్యాపసీ. ఆ ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చును. ముగ్గురు ఈ ప్యాపసీకి సహాయం చేశారు సింహాసనం పైన కూర్చోవడానికి. 330వ సంవత్సరంలో క్రీస్తు శకము కాన్స్టంటైన్ ఆయన యొక్క ముఖ్య పట్టణాన్ని ఆ రోము నుండి కాన్స్టాంటినోపుల్కి మార్చాడు. 496వ సంవత్సరంలో క్లోవిస్ ఆయన క్రైస్తవుడు అయ్యి తన యొక్క సివిల్ పవర్ని పోప్కి ఇస్తాడు 496లో. 533లో జస్టీనియన్ ఆ రోమ్లో ఉన్న పోప్ని అందరు పోపుల కంటే కూడా హెడ్గా ఆయన నియమించి అంటాడు, హెరిటిక్స్ని కరెక్ట్ చేసి శిక్షించే అధికారాన్ని జస్టీనియన్ రోమాలో ఉన్న పోప్కి ఆయన ఇస్తాడు. ఈ విధంగా ఈ మూడు ప్యాపసీని సింహాసనం పైన కూర్చోబెడితే ఇప్పుడు మరలా మన టైంలో ప్యాపసీని సింహాసనం పైన కూర్చోబెట్టేది ఎవరంటే అమెరికా, తరువాత ఐక్యరాజ్య సమితి. అమెరికా 1798లో ఉనికిలోనికి వచ్చింది. గ్రేట్ కాంట్రవర్సీ, పేజ్ 440 to 442. What nation of the new world was in 1798 rising into power, giving promise of strength and greatness and attracting the attention of the world? America. The application of the symbol admits of no question. One nation and only one meets the specification of this prophecy. It points unmistakably to the United States of America. అమెరికా ఇంక వేరే రాజ్యం లేదు, 6వ రాజ్యం. ఆశ్చర్యం ఏమిటంటే చాలామంది అడ్వెంటిస్ట్ చర్చ్లో 6వ రాజ్యం ఏదైనంటే వాళ్ళు చాలా డిఫరెంట్ నేమ్స్ చెప్తున్నారండి. 6th కింగ్డమ్ ఏమిటంటే ఇట్స్ వెరీ సాడ్ బీయింగ్ అన్ అడ్వెంటిస్ట్ ఫర్ లాంగ్ టైమ్. బైబిల్ ప్రాఫెసీలో 7 కింగ్స్లో 6వ రాజు అమెరికా. సేమ్ కండిషన్స్ అగైన్ అండ్ అగైన్ ద థాట్ ఆల్మోస్ట్ ద ఎగ్జాక్ట్ వర్డ్స్ ఆఫ్ ద సేక్రెడ్ writer has been unconsciously employed by the orator and the historian in describing the rise and growth of its nation. Continues. Republicanism and Protestantism.
దీన్ని చదవడం కొరకు స్టేట్మెంట్ అని చదువుతున్నాను నేను. రిపబ్లికనిజం అండ్ ప్రొటెస్టెంటిజం బికేమ్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది నేషన్. దీస్ ప్రిన్సిపల్స్ ఆర్ ది సీక్రెట్ ఆఫ్ ఇట్స్ పవర్ అండ్ ప్రాస్పరిటీ. అమెరికా ప్రపంచంలో ఇప్పుడు అగ్రరాజ్యం. ప్రపంచంలో అమెరికా అగ్రరాజ్యం అవడానికి దాని యొక్క పవర్ ఎక్కడుంది, దానికి రహస్యం ఏంటి? దాని పవర్కి రిపబ్లికనిజం అండ్ ప్రొటెస్టెంటిజం. అంటే సంఘము ప్రభుత్వము ఈ రెండు వేరువేరుగా పనిచేయాలి. ఇప్పుడు అమెరికా దేశము శక్తికి రహస్యం ఏమిటి? ఒకప్పుడైతే సంఘము ప్రభుత్వం వేరువేరుగా పనిచేయాలి. ఇప్పుడు అమెరికా దేశం యొక్క పవర్ ఏంటి తెలుసండి? రథములు, గుర్రములు, ఓడలు. ఎకానమీ, మిలిటరీ అమెరికా యొక్క శక్తి. ఏ విధంగా అయితే పేగన్ రోమ్ పేపసీని సింహాసనం పైన కూర్చోబెట్టిందో అదేవిధంగా సివిల్ పవర్ ఉపయోగించి అమెరికా పేపసీని సింహాసనం పైన కూర్చోబెట్టింది. ప్రకటన 13వ అధ్యాయము 11వ వాక్యం నుండి చివరి వరకు ఇదే స్టోరీ అండి. అమెరికా పేపసీని మరలా సింహాసనం పైన కూర్చోబెట్టడానికి అవి ఏమేమి పనులు చేస్తుందో దీనిలో మనము చూస్తాం. ప్రకటన 13:11లో మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము పైకి వచ్చుట చూచితిని. గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను. అది ఘట సర్పం వలె మాట్లాడుచుండెను. అమెరికా భూమిలోంచి పైకి వచ్చిన తర్వాత అది ఎలా మాట్లాడుతుంది? ఘట సర్పం వలె మాట్లాడుతుంది. ఘట సర్పం వలె అమెరికా మాట్లాడినప్పుడు అది దేన్ని సూచిస్తుంది? ఆదివారం చట్టం సూచిస్తుంది. అమెరికా ఘట సర్పం వల్ల ఇంకా మాట్లాడటం ప్రారంభించలేదండి. మాట్లాడటానికి సిద్ధపడుతుంది. అప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఘట సర్పం వలె మాట్లాడటానికి మార్గము సిద్ధం చేసుకుంటుంది. సో కనుక అమెరికా ఘట సర్పం వల్ల మాట్లాడటం అంటే ఆదివారము చట్టము. అంటే ఆదివారం చట్టము చేయటం అని అంటే చట్టాలు చేస్తారు. అమెరికా చట్టం చేస్తుంది. చట్టం చేసిన తరువాత దాన్ని ఎవరైతే అనుసరించారో వారిని శిక్షిస్తారు. ఘట సర్పము మాట్లాడటం అంటే ఆదివారం చట్టము చేయటము, దాన్ని అంగీకరించిన వారిని, అనుసరించిన వారిని శిక్షించటము. ఈ రెండు దాని కిందకి వస్తాయి. 13వ అధ్యాయం 12వ వాక్యము ప్రకటన. అది ఆ మొదటి క్రూరమునకున్న అధికారపు చేష్టలన్నీ దాన్ని ఎదుట చేయుచున్నది. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించే వారును నమస్కారము చేయనట్లు అది బలవంతము చేయుచున్నది. అమెరికా ఏం చేస్తుంది? మొత్తం ఈ లోకంలో ఉన్న అందరినీ కూడా ఆ మృగమునకు నమస్కారము చేయనట్లుగా అది బలవంతము చేస్తుంది. సో అమెరికాకి అంత పవర్ ఎలా వచ్చింది? లోకం అంతటిని కూడా ఆ మృగమునకు నమస్కారం చేసేంత శక్తి దానికి ఎక్కడుందో తెలుసండి? దానికి ఎకనామిక్ పవర్ అండ్ మిలిటరీ పవర్. క్లోవిస్ అతను క్రైస్తవుడు అయిన తర్వాత ఆ పోపుని సింహాసనం పైన కూర్చోబెట్టడానికి అదే పని చేశాడు. తనకున్న ఆ మిలిటరీ పవర్, ఎకనామిక్ పవర్ ఇచ్చాడు దానికి. అదేవిధంగా ఇప్పుడు అమెరికా దేశం కూడా పేపసీని మరలా నిలబెట్టడం కొరకు తనకున్న సైనిక బలాన్ని, ఆర్థిక బలాన్ని ఇది ఇస్తుంది. ట్రంప్ ఈ నెల 2వ తారీఖున టారిఫ్స్ పెట్టాడు. టారిఫ్స్ పెడితే అందరూ అనుకుంటున్నారు ఈ టారిఫ్స్ పెట్టడం వల్ల ఎకానమీ పడిపోతుంది. సో కనుక ఎవరెవరికైతే ఈ టారిఫ్స్ వల్ల ఇబ్బందిగా ఉందో ప్రపంచంలో వాళ్ళందరూ యూఎన్ వాళ్ళు అనుకుంటున్నారంట మనం అమెరికా డాలర్కి చాలా విలువ ఉంది. సో కనుక అంత విలువ ఉండే ఆ కరెన్సీని మళ్ళీ మనము తయారు చేయాలని ప్రయత్నం చేస్తున్నారంట. సో అమెరికా డాలర్కు ఉన్న విలువ వచ్చే కరెన్సీని ఎవరు తయారు చేయలేరండి. ట్రంప్ ఖచ్చితంగా ఆయన ఘటసర్పం వల్లే ఇప్పుడు ఆయన మాట్లాడటానికి సిద్ధపడుతున్నాడండి. ఆయన ఇక కొద్ది కాలంలో అమెరికా దేశము తన అధికారాన్ని పేప్సీకి ఇచ్చేస్తుంది. ప్రకటన 13:14 కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకి ఇవ్వబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. భూనివాసులను మోసపుచ్చేది ఎవరు? అమెరికా.
అగ్రరాజ్యం, అందరూ అక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు కదా. భూనివాసులు అందరూ దీనిలో, ఇంగ్లాండ్, ఆఫ్రికా ఇంకెవరు అందరూ ఉన్నారు దీనిలో, ఇంకెవరిని విడిచిపెట్టాను. ఇండియా కూడా ఉంది దీనిలో. మొత్తం లోకం అంతటిని కూడా అమెరికా ప్యాప్సీ కొరకు మోసం చేస్తుంది, లోకం అంతటిని. ఈ అమెరికా ఏం చేస్తుంది? మృగమునకు ప్రతిమ, మృగం ముద్ర పొందినట్లు లోకమును బలవంతము చెడు, ఈ 2 పనులు చేస్తుంది అమెరికా. గ్రేట్ కాంట్రవర్సీ పేజ్ 443లో మిసెస్ పాటిల్లో చెప్తున్నారు. బట్ వాట్ ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ ద బీస్ట్, ఇమేజ్ టు ద బీస్ట్ అండ్ హౌ ఈజ్ ఇట్ టు బి ఫార్మ్డ్? ద ఇమేజ్ ఈజ్ మేడ్ బై ద 2 హార్న్ బీస్ట్, అమెరికా చేస్తుంది. అండ్ ఈజ్ అన్ ఇమేజ్ టు ద బీస్ట్, it is also called an image of the beast. When the early church became corrupted by departing from the simplicity of the gospel and accepting heathen rites and customs, she lost the spirit and power of God, and in order to control the conscience of the people, she sought the support of the secular power. ఈ స్టేట్మెంట్లో మిస్సెస్ వైట్ చెప్తున్నారు, అసలు మృగమునకు ప్రతిమ ఎందుకు చేయవలసి వస్తుంది, లేకపోతే ఈ ఆదివారం చట్టం ఎందుకు చేయవలసి వస్తుందో దీనిలో చెప్తున్నారు. దేవుడు సంఘమునికి ఇచ్చిన ఆ సువార్తను విషయంలో వాళ్ళు తప్పిపోయి లోక ఆచారంలోనూ ఈ లోక కట్టుబాట్లను వారు అనుసరించి నడుస్తున్నారు కనుక వారి యొక్క సంఘమును నడిపించే శక్తిని వారు కోల్పోయి, పరిశుద్ధాత్మ వారి పైన పనిచేయట్లేదు కనుక సంఘమును నడిపించే శక్తి సంఘ నాయకులకు లేదు కనుక సంఘమును అదుపు చేయాలనంటే వారు ఎవరు సహాయం తీసుకుంటారని చెప్తారు మిసెస్ వైట్గా? సెక్యులర్ పవర్. సో కనుక ఇప్పుడు సంఘము సివిల్ పవర్ కావాలని కోరటానికి ముఖ్య కారణం ఏమిటంటే సంఘము పరిశుద్ధాత్మని కోల్పోయిందండి. పరిశుద్ధాత్మని కోల్పోవడం చేత సంఘాన్ని అది మెయింటైన్ చేయలేకపోతుంది, వారి మాట వినట్లేదు వాళ్ళు. సో కనుక సంఘం నాయకుల మాట వినట్లేదు కనుక దీన్ని కంట్రోల్ చేయడం వరకు వాళ్ళు ఏం చేస్తారంట? సెక్యులర్ పవర్ వాళ్ళు తీసుకుంటారు. స్టేట్మెంట్ కంటిన్యూస్. ద రిజల్ట్ వాజ్ ద పాపసీ, ఏ చర్చ్ దట్ కంట్రోల్డ్ ది పవర్ ఆఫ్ ద స్టేట్ అండ్ ఎంప్లాయిడ్ it to further our own ends, especially for the punishment of heresy. సంఘము ప్రభుత్వము ఈ 2 కలవటము మృగమునకు ప్రతిమ. మృగమునకు ప్రతిమ అంటే సంఘము ప్రభుత్వము కలిస్తే, ఈ 2 కలిస్తే దాని నుంచి ఉత్పన్నమయ్యేది ఏమిటి? ఏమొస్తుంది? ద రిజల్ట్ వాజ్ ది పేపసీ. మళ్ళా పేపసీ రావాలనంటే అధికారంలోనికి అమెరికా దేశంలో ఏం కలవాలి? చర్చ్ అండ్ స్టేట్ 2 కూడా కలవాలి. పేపసీకి గొప్ప వేడుక ఏమిటి తెలుసండి? పేపసీ ఎక్కువ ఎప్పుడు ఆనందిస్తుందో తెలుసా? పనిష్మెంట్ ఆఫ్ హెరెసీ. వారి సిద్ధాంతములను ఎవరైతే తృణీకరిస్తారో వారిని హెరిటిక్స్ అని పిలుస్తారు, వారిని శిక్షిస్తారు, వారిని చంపుతారు. ఆ విధంగా చేయటము పేపసీకి అన్నిటికంటే ఎక్కువ వేడికంట. వారి మాట వినకుండా, వారి మాట విధేయత చూపించకుండా ఉన్నవారిని శిక్షించి చంపటము ఆరాధన చేయటం కంటే కూడా ఎక్కువ ఆనందం ఇస్తుందంట వాళ్ళకి. స్టేట్మెంట్ కంటిన్యూస్. In order for the United States to form an image to the beast, the religious power must so control the religious and the civil government that the authority of the state will also be employed by the church to accomplish our own ends. ఇక్కడ దీనిలో మనం చూస్తున్నాము, సంఘము ప్రభుత్వంతో కలుస్తుంది, ప్రభుత్వము సంఘంతో కలుస్తుంది. ఈ విధంగా సంఘం వెళ్ళి సివిల్ పవర్తో కలిస్తే ఎవరికి నష్టం కలుగుతుంది? సంఘంకే నష్టము కలుగుతుంది. మతాధికారము, రాజకీయ అధికారము ఈ 2 కలబోతున్నాయి. ఈ 2 కలిస్తే ఏమవుతుంది? ఆదివారం చట్టము రాబోతుంది. గేట్ కాంట్రవర్సీ పేజ్ 445. ద ఇమేజ్ టు ద బీస్ట్ రిప్రజెంట్స్ దట్ ఫార్మ్ ఆఫ్ అపోస్టేట్ ప్రొటెస్టంటిజం విచ్ విల్ బి డెవలప్డ్ when the Protestant churches shall seek the aid of the civil power for the enforcement of their dogmas.
The mark of the beast still remained to be defined. మృగమునకు ముద్ర, మృగమునకు ప్రతిమ, ఈ రెండింటికి తేడా ఏమిటి? ఈ రెండు వేరు వేరు, రెండు ఒకటి కాదు. మృగమునకు ప్రతిమ అంటే సంఘము ప్రభుత్వము కలవటము, మృగమునకు ముద్ర అంటే ఆదివారము చట్టము. రెండు మృగమునకు ప్రతిమలు ఉన్నాయి. ప్రకటన 13వ అధ్యాయంలో దాన్ని మనము చూస్తున్నాం. ఈ మృగమునకు ప్రతిమ ముందుగా అమెరికా రాజ్యంలో స్టేట్ చర్చ్ రెండు కొలుస్తాయి, తర్వాత లోకమంతా కూడా కొలుస్తుంది. టెస్టిమోనీస్ ఫర్ ద చర్చ్ వాల్యూమ్ 6 పేజ్ 18. ఇన్ అమెరికా ద ల్యాండ్ ఆఫ్ రిలీజియస్ లిబర్టీ షల్ యునైట్ విత్ పేపసీ. ఎంత క్లియర్గా రాశారు మిసెస్ వైట్. అమెరికా దేశం దేంతో కొలుస్తుంది? పేపసీ. ఇన్ఫోర్సింగ్ కాన్షియన్స్ అండ్ కంపెలింగ్ men to honor the false Sabbath. The people of every country on the globe will be led to follow her example. So అమెరికా ప్యాప్స్తో కలుస్తుంది. ప్యాప్స్తో కలిసిన తర్వాత వాళ్ళు ఫాల్స్ సాబత్ను ఆరాధన చేయమని బలవంతము చేస్తారు. అది ఆదివారం చట్టము. ఇది జరిగిన తర్వాత అమెరికా పనిచేస్తుంది. అమెరికా పనిచేసిన తర్వాత లోకంలో ఉన్నవారు అందరూ కూడా ఎవరిని ఫాలో అవుతారు? అమెరికా దేశాన్ని ఫాలో అవుతారు. అమెరికా దేశం ఏ విధంగా అయితే స్టేట్ని చర్చ్ని కలిపేసిందో ప్యాప్సీ కొరకు, అదేవిధంగా ప్రపంచంలో ఉన్న అందరూ కూడా వారు అదే పని చేస్తారు. సో కనుక ఈ మన స్టేట్మెంట్ ద్వారా 1989లో సోవియట్ యూనియన్ జయించింది. అతి కొద్ది కాలంలో అమెరికా దేశాన్ని ప్యాప్సీ జయిస్తుంది. అది జయించడం అయిపోయిన తర్వాత మూడవ దాన్ని జయిస్తుంది. మూడోది ఏంటి? డ్రాగన్, ఘటసర్పం. ఈ ఘటసర్పము దీనికి చాలా మీనింగ్స్ ఉన్నాయి. ఘటసర్పం అంటే మొట్టమొదటిగా ఇది ఎవరికి వర్తిస్తుంది? ఘటసర్పం అనే మాట సాతానికి వర్తిస్తుంది. సాతాను తర్వాత ఎవరికి వర్తిస్తుంది? ఇది అన్య రోమ రాజ్యమునకు వర్తిస్తుంది. ప్రకటన 12వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారిని ఆ ఘటసర్పము మృంగివేయడానికి ప్రయత్నం చేసిందని చెప్పినప్పుడు ఆ ఘటసర్పం ఎవరికి సూచనగా ఉంది? రోమా రాజ్యమునకు సూచనగా ఉంది. గ్రేట్ కాంట్రవర్సీ పేజ్ 439. Thus while the dragon primarily represents Satan, it is in a secondary sense a symbol of pagan Rome. ఈరోజు మన స్టడీలో ప్రాముఖ్యమైనది ఏమిటంటే ఈ మృగాన్ని, ఈ ఘటసర్పమును మనం గుర్తించడం. ఈ ఘటసర్పము ఎవరో, ఈ మృగము, ఈ డ్రాగన్ ఎవరైనది మనము గుర్తిస్తున్నాం. సో కనుక డ్రాగన్ అంటే మొట్టమొదటిగా అపవాది, తర్వాత ఆ రోమ్ అని ఇక్కడ స్పష్టంగా మిసెస్ వైట్ చెప్పారు. తర్వాత ఇంకెవరు వస్తారో తెలుసండి? ఘటసర్పం అంటే డ్రాగన్, పేపసీ వస్తుంది. దాని తర్వాత యుఎన్, ఐక్యరాజ్య సమితి కూడా వస్తుంది. దాని గురించి మనం చూద్దాం. యాంథోనీ క్లియోపాత్ర కాలంలో ప్యాగన్ రోమ్ ఐగుప్తును జయించింది. ఈ కాలంలో యాంథోనీ క్లియోపాత్ర కాలంలో ఈ ఘటసర్పము ఇంకా దేనికి సూచన ఉందో తెలుసండి? ఐగుప్తుకి సూచన ఉంది. అయితే రోము ఐగుప్తుని గెలిస్తే అప్పుడు ఈ రెండు ఘటసర్పం ఎలా అవుతాయి? ఘటసర్పం అంటే దీనిలో ఐగుప్తు కూడా ఉంది, డ్రాగన్ పవర్, రోము కూడా ఉంది. ఆ రోము ఐగుప్తుని గెలిచినప్పుడు ఈ రెండు ఒకే పవర్ ఎలా అవుతాయి? వేరు అవ్వాలి కదా. మిసెస్ వైట్ ఏం చెప్తున్నారో మనం చూద్దాం. డ్రాగన్ ఒక చోట ఉండడు, మారుతూ ఉంటాడు. ఒక స్థలం నుంచి వేరే స్థలానికి మొదట్లో ఎక్కడ ఉండేవాడు? లూసిఫర్ పరలోకంలో ఉండేవాడు. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? ఏదైనా తోటకు వచ్చాడు. ఏదైనా తోట నుండి బబులోనికి వచ్చాడు. బబులోన్ నుంచి పెర్గమా సంఘానికి వచ్చాడు. పెర్గమా నుంచి ప్యాప్సీకి వచ్చాడు. ఒక స్థలంలో ఆయన ఉండడు. సో అపవాది ఈ ఘటసర్పము, ఈ డ్రాగను ఐగుప్తు దేశానికి వస్తాడు. ఫస్ట్ ఐగుప్తు నుండి ప్యాగన్ రోమ్, ప్యాగన్ రోమ్ నుండి పేపల్ రోమ్ నుండి యుఎన్. సో ఈరోజు మనం స్టడీలో మనం ఏం చేస్తున్నామంటే ఉత్తర రాజ్యము దక్షిణ రాజ్యాన్ని గెలుస్తుంది. ఉత్తర రాజ్యం ప్యాపసీ, దక్షిణ రాజ్యము
ఐక్యరాజ్య సమితి. దేవుడు అంతంలో జరగబోయేదని మొదటి నుంచి కూడా మనకి తెలియచేస్తాడు. ఘట సర్పము, క్రూర మృగము, అబద్ధ ప్రవక్త. క్రూర మృగము ఘట సర్పము మొదట్లో అది ప్యాగన్ రోమ్, కానీ ఇప్పుడు మన టైంలో అది ఐక్యరాజ్య సమితి. ఇప్పుడు ఉత్తర రాజ్యము ఒక రాజ్యాన్ని గెలిచిందని మనం చెప్పాము 1989లో. సో రెండవ రాజ్యం అమెరికా అయిపోతుంది కొద్ది కాలంలో. అది అయిపోయిన తర్వాత మరలా ఈ ఉత్తర రాజ్యము మళ్ళీ ఎవరిని గెలవాలి? మళ్ళా దక్షిణ రాజ్యాన్ని గెలవాలి. సో మా 11 రాజ్యంలో ఉత్తర రాజ్యము, దక్షిణ రాజ్యం, ఈ రెండింటి రాజ్యాల మధ్య యుద్ధము జరుగుతుంది. 1989లో ఒకసారి దక్షిణ రాజ్యాన్ని గెలిచింది, మరలా ఇంకొకసారి దక్షిణ రాజ్యాన్ని అమెరికా ప్యాపసీ గెలుస్తుంది. ఆ దక్షిణ రాజ్యమే ఐక్యరాజ్య సమితి. బాబిలోన్ మొట్టమొదటిగా ఉత్తర రాజ్యము, ఉత్తర రాజ్యము ఐగుప్తు, దక్షిణ రాజ్యం. ఉత్తర రాజ్యము, దక్షిణ రాజ్యం. దీని గురించి మనము యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తాం, దాన్ని మనం చదువుదాం. యెహెజ్కేలు 29వ అధ్యాయము 2-3 వాక్యములు. నరపుత్రుడా, నీ ముఖమును ఐగుప్తు రాజైన ఫరో వైపు త్రిప్పుకొని అతని గూర్చి ఐగుప్తు దేశమంతటిని గూర్చి ఈ ప్రవచనం ఎత్తి ప్రవచింపము. ప్రభువు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఐగుప్తు రాజైన ఫరో నైలు నదిలో పండుకొని ఉన్న పెద్ద మొసలి. ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ ఏమంటో తెలుసండి? పెద్ద మొసలి దగ్గర గ్రేట్ డ్రాగన్, ఘట సర్పం అని ఉంటుంది ఇంగ్లీష్లో, గ్రేట్ డ్రాగన్. సో ఐగుప్తు ఎవరని చెప్తున్నా యెహెజ్కేలు ఇక్కడ? డ్రాగన్. సో కనుక ఇప్పుడు ఈ యొక్క ఘట సర్పాన్ని గెలవాలి ఇప్పుడు ప్యాపసీ అంటే ఐగుప్తు. ఓకే, కంటిన్యూ. నేను నీకు విరోధిని, నైలు నది నాది, నేనే దాన్ని కలుగు చేసి అని నీవు చెప్పుకొనిచున్నావే. టెస్టిమోనీస్ టు మినిస్టర్స్ పేజ్ 38. టెస్టిమోనీస్ టు మినిస్టర్స్ పేజ్ 38. కింగ్స్ అండ్ రూలర్స్ అండ్ గవర్నర్స్, వీళ్ళ ముగ్గురు ఎవరికి సూచనగా ఉన్నారు? కింగ్స్ అండ్ రూలర్స్ అండ్ గవర్నర్స్, లోకమంతటికి సూచన. కింగ్స్ అండ్ రూలర్స్ అండ్ గవర్నర్స్ హ్యావ్ ప్లేస్డ్ అపాన్ దెమ్సెల్వ్స్ ద బ్రాండ్ ఆఫ్ యాంటిక్రైస్ట్ and are represented as the dragon who goes to make war with the saints, with those who keep the commandments of God and who have the faith of Jesus. So దీనిలో ఆ కింగ్స్, ఆ రూలర్స్, గవర్నర్స్ ఎవరికి సూచనగా ఉన్నారు? ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నారు? డ్రాగన్. ఈ లోకమంతా కూడా ఎవరికి సూచనగా ఉంది? డ్రాగన్, ఘట సర్పము. లోకమంతటికి ఐగుప్తు సూచనగా ఉంది. ఐగుప్తు అంటే లోకానంతటికి సూచనగా ఉంది. సో కనుక ఇప్పుడు ఉత్తర రాజ్యము దక్షిణ రాజ్యమును గెలవాలి, లోకానంతటిని కూడా గెలవాలి, ఐక్యరాజ్య సమితిని అది గెలవాలి. తొలితెర సంఘకాలంలో ప్యాపసీ ఉన్నారు. తొలితెర సంఘకాలంలో గురించి మనం చదివితే దాని ప్రకటన గ్రంథంలో, సో ప్యాపసీకి ఎవరు సూచనగా ఉన్నారు? యెజబెలు. రాజు ఆహాబు రాజుకు సూచనగా ఉన్నాడు. చర్చ్ అండ్ స్టేట్. దీనిలో ఈ ఆహాబు యెజబెలు కాలంలో ఎవరితో వ్యభిచారం చేశారు? ఆహాబు ఎవరి మాట విన్నాడు? యెజబెలు మాట విన్నాడు. అతను వ్యభిచారం చేసేది, స్పిరిచువల్ అడల్టరీ. ఈ లోక అంతంలో ప్యాపసీతో మరల ఈ ప్యాపసీతో మరల ఐగుప్తు అనగా లోకమంతా కూడా వ్యభిచారము చేస్తుంది. ఈ ఘట సర్పము ఎవరు? 7th కింగ్డమ్. ఈ 7th కింగ్డమ్ ఐక్యరాజ్య సమితి ఏ విధంగా అయితే ఆహాబు ఆయన యెజబెల్ మాట విన్నాడో, అదేవిధంగా ఐక్యరాజ్య సమితి మరలా ప్యాపసీ మాట వింటుంది. ఎవరిని పరిపాలిస్తారు?
ప్యాపసీ ఐక్యరాజ్య సమితిని పరిపాలిస్తుందా, ఐక్యరాజ్య సమితి ప్యాపసీని పరిపాలించేస్తుందా? యెజబేలు ఆహాబుని ఆహాబు పరిపాలించాడు, అది ఆహాబు యెజబేలుని పరిపాలించాడు. సంఘము ప్రభుత్వాన్ని పైన ఆధిక్యత తీసుకుంటుంది. సో ప్రకటన 17:3 అంటాడు కదా, 7 తలల 10 కొమ్ములు గల ఆ ఎర్రని మృగం మీద కూర్చొని ఉన్న ఒక స్త్రీని సూచితని. 10 తలలో 7 కొమ్ములు. లోకాన్ని అంతటిని కూడా పరిపాలించేది ఎవరంటే స్త్రీ, ప్యాపసీ. సో ఇప్పుడు ఉత్తర రాజ్యము దక్షిణ రాజ్యమును గెలవబోతుంది. దీని గురించి మనకి పాత నిబంధన గ్రంథంలోనే దేవుడు మనకి వాక్యాలు ఇచ్చారు. ఇర్మియా 46:1-2 వాక్యాలు. అన్యజనులను గూర్చి ప్రవక్త అయిన ఇర్మియాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు, ఐగుప్తును గూర్చిన మాట అనగా, యెషయా కుమారుడును యూదా రాజైన యెహోయాకీము ఏలుబడి యందు 4వ సంవత్సరమున నెబుకద్నెజరు కర్కెమీషులో యూఫ్రటీసు నది దగ్గర ఓడించిన ఫరో నెకో దండును గూర్చిన మాట. ఎవరి మీద ఎవరు గెలుస్తున్నారు ఇక్కడ? నెబుకద్నెజరు ఐగుప్తును గెలుస్తున్నాడు. ఉత్తర రాజ్యము దక్షిణ రాజ్యాన్ని గెలుస్తుంది. ఓకే, 46:13 ఇర్మియా. బబులోను రాజైన నెబుకద్నెజరు బయలుదేరి వచ్చి ఐగుప్తీయులను హతము చేయుటను గూర్చి ఇర్మియాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. బబులోను ఉత్తర రాజ్యము, ఐగుప్తు దక్షిణ రాజ్యము. ఇక్కడ ఉత్తర రాజ్యము దక్షిణ రాజ్యాన్ని గెలుస్తుంది. యెహెజ్కేలు 29:18-21 వరకు. నరపుత్రుడా, తూరు పట్టణం మీద బబులోను రాజైన నెబుకద్నెజరు తన సైన్యం చేత బహు ఆయాస్కరమైన పని చేయించెను. వారందరి తలలో బోడి వాయను, అందరి భుజములు కొట్టుకొని పోయెను. అయినను తూరు పట్టణము మీద అతడు చేసిన కష్టమును బట్టి అతనికైనను అతని సైన్యమునికైనను కూలి ఎంత మాత్రమును దొరకకపోయెను. దీనిలో అంటున్నాడు, తూరు దేశం మీదకి బబులోను దేశం వెళ్ళి దానికి గెలుస్తుంది, కానీ దానికి ఏమీ దొరకదంట, దానికి ఏమీ మేలు జరగదు అని దేవుడు చెప్తున్నాడు. అయితే మరి ఈ నెబుకద్నెజరుకి ఉత్తర రాజ్యానికి ఎప్పుడు మేలు కలుగుతుంది? దేన్ని జయిస్తే మేలు కలుగుతుంది? తర్వాత చెప్తాడు 19వ వాక్యం. కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఐగుప్తు దేశమును బబులోను రాజైన నెబుకద్నెజరునకు నేను అప్పగించుచున్నాను. అతడు దాని ఆస్తిని పట్టుకొని దాని సొమ్మును దోచుకొని కొల్ల కొట్టును, అది అతని సైన్యమునకు జీతమగును. తూరు దేశాన్ని గెలిచినప్పుడు బబులోనికి ఏ లాభం లేదంట, ఏం మేలు కలగలేదు. కానీ ఎవరిని గెలిచినప్పుడు వస్తుంది? ఐగుప్తు దేశమును గెలిచినప్పుడు అప్పుడు నీకు జీతం వస్తుందని చెప్తున్నాడు. 20వ వాక్యం. ఆ తూరు పట్టణం మీద అతడు చేసినది నా నిమిత్తమే చేశాను గనుక అందరూ అందుకు బహుమానముగా దానిని అప్పగించుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. ఐగుప్తుని పట్టుకున్నప్పుడు మాత్రమే ఈ నెబుకద్నెజరుకి జీతం దొరికింది. అంతకుముందు ఆయన తూరు దేశాన్ని పట్టుకున్నప్పుడు యుద్ధం చేసినప్పుడు దానికి ఏమీ లాభము కలగలేదు. సో కనుక ఇప్పుడు దాని అర్థం ఏమిటంటే, ప్యాపసీ సింహాసనం మీద ఎప్పుడు కూర్చుంటే తెలుసండి? దక్షిణ రాజ్యాన్ని మరలా గెలుస్తుంది, అప్పుడు జీతం వస్తుంది దానికి, అప్పుడు సింహాసనం పైన కూర్చుంటుంది పూర్తి పవర్తో. 21వ వాక్యము. ఆ దినమందు నేను ఇశ్రాయేలీల కొమ్ము చిగురింపచేసి వారిలో మాట్లాడుటకు నీకు ధైర్యము కలుగజేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు. ఆ దినమందు ఎక్కువ బాగా మీరు దీని గురించి మాట్లాడుతున్నారు. ఆ దినమందు అంటే ఆదివారం చట్టం. ఆ దినమందు ఎప్పుడు ఐగుప్తుని గెలుస్తుంది, జీతం వస్తుంది. ఆ దినమందు ఆదివారం చట్టం వస్తుంది. వచ్చినప్పుడు అదేం కాలం అంటే లేటర్ రైన్ టైం. ఆదివారము చట్టము, ఆదివారం చట్టం వచ్చినప్పుడు అంటున్నాడు, ఆ దినమందు నేను ఇశ్రాయేలీల కొమ్మ చిగురింప చేసి. కొమ్మ చిగురింపడం అంటే లేటర్ రైన్, కడవరి వర్షము, కడవరి వర్షం యొక్క వర్తమానము. ఎప్పుడు నెబుకద్నెజరుకి జీతం దొరికిన తర్వాత అప్పుడు కొమ్ము చిగురింప చేస్తానని చెప్పాడు.
ఇప్పుడు 7వ రాజ్యము ఐక్యరాజ్య సమితి, దాన్నే దానియేలు 11:42 వాక్యంలో ఏమని చెప్పాడు చూద్దాం. దానియేలు 11:42లో అతడు ఇతర దేశముల మీదకి తన సేన పంపించును, ఐగుప్తు సహా తప్పించుకొన నేరదు. అమెరికా దేశాన్ని గెలిచిన తర్వాత 41వ వాక్యంలో ప్రకటన, దానియేలు 11:41లో 42వ వాక్యంలో ఎక్కడికి వెళ్తున్నాడు పాపసి? అతడు ఇతర దేశముల మీదికి తన సేన పంపించును, ఐగుప్తు సహా తప్పించుకొన నేరదు. లోకములో ఏ రాజ్యము కూడా తప్పించుకోదు. లోకమంతా కూడా పాపసికి లోబడి ఉంటుంది. ప్రకటన 17:17 దేవుని మాటలు నెరవేరే వరకు వారు ఏకాభిప్రాయం గలవారే తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించుట వలన తన సంకల్పము కొనసాగించినట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించును. తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగిస్తారు వారి ఏకాభిప్రాయంతో. అమెరికా ఒకసారి పాప్సీకి లోబడిపోయిన తర్వాత అమెరికా చేసే పని ఏమిటంటే ఐక్యరాజ్య సమితిని, లోకంలో ఉన్న అన్ని రాజ్యాలు కూడా ఐక్యరాజ్య సమితికి లోబడమని, దానిలో జాయిన్ అవ్వమని అమెరికా బలవంతం చేస్తే దానికి అందరూ కూడా అంగీకరిస్తారు. అప్పుడు ఈ ఐక్యరాజ్య సమితి ఏం చేస్తుంది? తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగిస్తారు. ఇది యూనివర్సల్ సండే లా. అయితే అడ్వెంటిస్ట్ వారికి దీని నుంచి వచ్చే వర్తమానము ఏమిటి? వర్తమానం ఏమిటంటే అష్షూరు రాజు ఐగుప్తు రాజు అయిన ఫరో నెకోతో యుద్ధం చేయడానికి వెళ్తున్నాడు. అప్పుడు రాజు అయిన యోషియాకు నీవు నా జోలికి రావద్దు అని అష్షూరు రాజు యోషియాకి చెప్పాడు. యోషియా ఎవరనంటే యూదా రాజ్యాన్ని పరిపాలిస్తున్న 16వ రాజు. 8 సంవత్సరాల కాలంలోనే అతను రాజు అవుతాడు. 20 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు అతను దిద్దుబాటు చేస్తాడు. వాళ్ళ తండ్రి కట్టించిన ఈ బయలుదేవతలకు కట్టించిన ఈ వాటన్నిటిని కూడా ఆయన పడగొట్టి దేవుని ప్రజల్లో దిద్దుబాటు తీసుకొని వస్తాడు. అయితే ఇతను దేవుని మాట వినకపోవడం చేత ఇతనికి ఏం జరిగిందో మనం చూస్తాము. అష్షూరు రాజు చెప్పిన మాటను ఆయన వినలేదు. వినకుండా ఆయన యుద్ధానికి వెళుతూ ఉన్నప్పుడు నువ్వు నాతో యుద్ధం చేయడానికి రావద్దు, నీవు దూరంగా ఉండని చెప్తే ఆ మాటని ఆయన అంగీకరించలేదు. యుద్ధం చేయడానికి వెళ్తాడు. 2వ రాజులో 23వ అధ్యాయము 28, 29 యోషియా చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దాని అంతటిని గూర్చి యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అతని దినముల యందు ఐగుప్తు రాజు అయిన ఫరో నెకో అష్షూరు రాజుతో యుద్ధం చేయుటక యూఫ్రటీసు నది దగ్గరకు వెళ్ళుచుండగా తను ఎదుర్కొని వచ్చి రాజైన యోషియాను మెగిద్దో దగ్గర కనుగొని అతన్ని చంపెను. యోషియాని అష్షూరు రాజు ఎక్కడ చంపాడు? మెగిద్దో దగ్గర చంపాడు. యోషియాకు వచ్చిన వర్తమానాన్ని ఆయన అంగీకరించలేదు. దేవుడు చెప్పాడు అష్షూరు రాజుకి, యోషియాను నీ మీదకి యుద్ధం రావద్దని చెప్పు అని చెప్పినప్పుడు ఆ మాట వినకుండా ఆయన వెళ్ళాడు. అందుచేత యోషియా మెగిద్దో దగ్గర ఆయన చంపబడ్డాడు. యోషియా ఎవరికి సూచనగా ఉన్నాడు అంటే అడ్వెంటిస్ట్ లీడర్షిప్కి ఆయన సూచనగా ఉన్నాడు. 2వ దినవృత్తాంతములు 35వ అధ్యాయము 20, 21 వాక్యములు. ఇదంతయు అయిన తరువాత యోషియా మందిరమును సిద్ధపరిచినప్పుడు ఐగుప్తు రాజు అయిన నెకో యూఫ్రటీసు నది అది ఉన్న కర్కేషీము మీదకి దండెత్తి వెళ్ళుచుండగా యోషియా అతని మీదకి బయలుదేరను. అయితే ఆ రాజు అయిన నెకో అతని యొద్దకు రాయబారులను పంపి, యూదారాజు నీతో నాకేమి పూర్వము నుండి నాకు శత్రువులకు వారి మీదకే కానీ నేడు నీ మీదకి నేను రాలేదు. దేవుడు త్వర చేయమని నాకు ఆజ్ఞాపించాను గనుక దేవుడు నాతో కూడా ఉండి నిన్ను నశింప చేయకుండానట్లు ఆయన జోలికి నీవు రావద్దని చెప్పు ఆజ్ఞాపించను. యోషియాకి అష్షూరు రాజు చెప్పిన మాట ఏమిటంటే, నేను యుద్ధానికి వెళుతున్నాను కనుక నువ్వు నా మీదకి రావద్దు, నువ్వు ప్రక్కన ఉండమని చెప్పాడు. కానీ ఆ మాట ఆయన వినలేదు. దీనిలో అడ్వెంటిజంకి ఉన్న వర్తమానం ఏమిటంటే
దానియేలు గ్రంథం 11:40 వచ్చే వర్తమానము ఎవరైతే దాన్ని తృణీకరిస్తారో యోషియా ఏ విధంగా అయితే అర్మగెద్దోను మెగిద్దో దగ్గర ఆయన మరణించాడో అదేవిధంగా దానియేలు 11:40 నుండి వచ్చే వర్తమానాన్ని అడ్వెంటిస్ట్ వారు తృణీకరిస్తే యోషియాకు జరిగినట్లే దాన్ని తృణీకరించిన వారు కూడా అదే జరుగుతుంది. యోషియా అడ్వెంటిస్ట్ లీడర్షిప్కి ఆయన సూచనగా ఉన్నాడు. ఎస్డిఏ బైబిల్ కామెంటరీ వాల్యూమ్ 2 పేజ్ 1039లో మిసెస్ వైట్ ఈ విధంగా చెప్తున్నారు. The Lord did not give orders for Josiah to make war on the king of Egypt. When the Lord gave the king of Egypt orders that the time had come to serve him by warfare, and the ambassadors told Josiah not to make war on Necho. No doubt Josiah congratulated himself that no word from the Lord had come directly to him. To turn back with his army would have been humiliating, so he went on. యోషియాకు ఈ వర్తమానం వచ్చినప్పుడు ఆయన ఏమని చెప్పాడంటే, దేవుడు నాకు నేరుగా ఏం వర్తమానం చెప్పలేదు, అందుచేత ఆయన ఒక సైన్యంతో సిద్ధపడి ఉన్నాడు కనుక ఆయన సైన్యం తీసుకుని వెనుకకు వెళ్ళటము అది అవమానము అని ఆయన అనుకుని ఆయన యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధంలో ఆయన చనిపోయాడు. ఇప్పుడు అడ్వెంటిజంలో 25 ప్రవచనము గురించి మాట్లాడితే ఆ ప్రవచనము అది వాస్తవం అని తెలిసినా కూడా దాన్ని అంగీకరించలేకపోతున్నారు. ఎందుకంటే కొంతకాలం నుండి 25 ప్రవచనం కాదని వారు బోధిస్తున్నారు కనుక వాస్తవం తెలిసినా కూడా వారు ప్రవచనం కాదనే దాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. కనుక ఈ విధంగా ఈ సత్యమును ఎవరైతే వ్యతిరేకిస్తారో వారు ఏమనుకుంటున్నారంటే అది అవమానంగా వారు భావిస్తున్నారు. అయితే ఏం జరుగుతుందో ఈ దానిలో చెప్తున్నాడు. మెగిద్దో దగ్గర ఏ విధంగా అయితే యోషియా చనిపోయాడో ఈ వర్తమానం తృణీకరించిన వారు పరిస్థితి కూడా ఆ విధంగా ఉండబోతుందని దీని ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. యోషియాకు దేవుడిచ్చిన ఆ జ్ఞానము ఆ వెలుగు ఎంతో గొప్పది, కానీ అతని చివరి కాలానికి వచ్చేసరికి అతను ఆ వెలుగును తృణీకరిస్తారు. అదేవిధంగా అడ్వెంటిస్ట్ వారికి దేవుడు అన్ని తరాలకు ఉన్న ఈ వెలుగును కట్టగట్టి అడ్వెంటిస్ట్ వారికి ఇచ్చాడు. ఆది కాండం నుండి ప్రకటన వరకు ఉన్న వెలుగుని అంతటిని కూడా దేవుడు ఇది అడ్వెంటిస్ట్ వారికి ఇచ్చారు. అయితే ప్రారంభంలో ఈ వెలుగును తీసుకుని తర్వాత దాన్ని వారు తృణీకరించడం మనం చూస్తాం. స్టేట్మెంట్ కంటిన్యూస్. అండ్ బికాస్ ఆఫ్ దిస్ he was killed in battle, a battle that he should not have had anything to do with. The man who had been so greatly honored by the Lord did not honor the word of God. హోషేకు దేవుడు ఎంతో గొప్ప వెలుగిచ్చాడు, ఎంతో వెలుగిచ్చి సన్మానించాడు, గౌరవించాడు, కానీ ఆయన చివరిలో దేవుని మాట వినలేదు. అదేవిధంగా దేవుని ప్రజలైనటువంటి వారు కూడా దేవుడు ఎంతో గొప్ప వెలుగుని వారికి ఇచ్చాడు. ప్రారంభంలో దాన్ని అంగీకరించారు, కానీ చివరికి వచ్చేసరికి దేవుడు 25 ప్రవచనం వచ్చేసరికి ఇది ప్రవచనం కాదు, దేవుడు మాతో మాట్లాడలేదు అన్నట్లుగా వారు మాట్లాడుతున్నారు. స్టేట్మెంట్ కంటిన్యూస్. ద లార్డ్ హ్యాడ్ స్పోకెన్ ఇన్ హిస్ ఫేవర్, ప్రిడిక్టెడ్ గుడ్ థింగ్స్ ఫర్ హిమ్, అండ్ జోసియా బికేమ్ సెల్ఫ్ కాన్ఫిడెంట్ అండ్ ఫెయిల్ టు హీడ్ ద వార్నింగ్. యోషియా ఇక్కడ ఆయన దేవుడిచ్చిన వర్తమానాన్ని, ఆ హెచ్చరికను ఆయన గమనించలేదు, లేకపోతే ఆ వర్తమానాన్ని ఆయన అంగీకరించలేదు. ఈ హెచ్చరిక వర్తమానాన్ని అంగీకరించకపోవడం చేత ఏం జరిగింది, అతనికి మెగిద్దో దగ్గర ఆయన చంపబడ్డాడు. కనుక దానియేలు 11:40 ఉన్న వర్తమానము మన దగ్గరికి వచ్చినప్పుడు దానిని మనం తృణీకరిస్తే మనం ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నామని అంటే యోషియాని రిప్రజెంట్ చేస్తాం. స్టేట్మెంట్ కంటిన్యూస్. He went against the word of God, choosing to follow his own way, and God could not shield him from the consequences of his act. దేవుని మాటను ప్రక్కన పెట్టి ఆయన సొంత ఉద్దేశాన్ని నెరవేర్చడానికి వెళ్ళాడు కనుక ఆ యుద్ధంలో చనిపోకుండా ఉండినట్లు దేవుడు యోషియాని కాపాడలేకపోయాడని మిసెస్ వైట్ ఇక్కడ చెప్తున్నారు. దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టి మానవుడు ఆయన సొంత ఉద్దేశంతో ఆయన పని చేయడానికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందో మిసెస్ వైట్ చెప్పారు. స్టేట్మెంట్ కంటిన్యూస్. ఇన్ దిస్ అవర్ డే మెన్ చూస్ టు ఫాలో దేర్ ఓన్ డిజైర్ అండ్ దర్ ఓన్ విల్. ఇప్పుడు ప్రస్తుత కాలంలో కూడా దేవుని ప్రజలైనటువంటి వారు దేవుని మాటను ప్రక్కన పెట్టి వారి సొంత ఆలోచనలను, వారి సొంత చిత్తాలను వారు చేస్తున్నారు. స్టేట్మెంట్ కంటిన్యూస్. వెన్ వి బి
can we be surprised that there is so much spiritual blindness? ఎందుకు ఆధ్యాత్మిక అంధత్వం సంఘంలో ఉందనంటే కారణం ఏంటంటే దేవుడిచ్చిన హెచ్చరిక వర్తమానాన్ని అంగీకరించకపోవటమే దీనికి కారణము. కనుక యోషియా చరిత్ర నుండి మనకు వచ్చే వర్తమానం ఏమిటంటే హోషేయకు వచ్చిన వర్తమానాన్ని ఆయన తృణీకరించాడు. ఆ వర్తమానం ఏమిటంటే దానియేలు 11:40 ఉన్నది. అదేవిధంగా ఇప్పుడు మనం కూడా అడ్వెంటిజంలో ఉన్నవారు అనేక మందికి దానియేలు 11:40 నుండి 45 వాక్యాల మధ్యలో ఉన్న ఈ యొక్క ప్రస్తుత కాలంకు సంబంధించిన వర్తమానం మీద ఎక్కువ మందికి అవగాహన లేదు. కనుక ఈ వర్తమానాన్ని తృణీకరిస్తే వారు యోషేయకు సూచనగా ఉన్నారు. కనుక దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. అంత్యకాలంలో జీవిస్తున్న ప్రజలకు కృపకాలం ముగించబడటానికి నడిపించే సంభవాలను దేవుడు మనకి ఈ 6 వాక్యాల ద్వారా తెలియచేస్తున్నాడు. దీనిలోంచి వర్తమానాన్ని మనము తృణీకరిస్తే మనము హర్మగెద్దోను యుద్ధము రాకమునిపే ఆధ్యాత్మికంగా మనము మరణిస్తాము. కనుక దేవుడిచ్చిన వర్తమానాన్ని అంగీకరించి 144,000 మంది ఉండి చివరి హెచ్చరిక వర్తమానాన్ని లోకమంతటికి అందించడానికి దేవుడు ఆయన ప్రజలను ఏర్పాటు చేసుకుని కాక ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, దానియేలు గ్రంథము 11 చివరి 6 వాక్యాల్లో ప్రస్తుత కాలమునకు కావలసిన వర్తమానాన్ని మీరు పెట్టారు. ఆ సన్నివేశములను మేము చదివినప్పుడు కృపకాలమునకు మేము ఎంత సమీపంలో ఉన్నామో ఆ సంఘటనలు ఏమిటో మాకు స్పష్టంగా తెలుస్తున్నాయి. కనుక మేము సమయమును వృధా చేయకుండా కృపకాలమునకు మేము సిద్ధపడతాం. మీరు ఇచ్చిన వెలుగుకై మీకు కృతజ్ఞత స్తుతులు మేము చెల్లిస్తున్నాము. సత్యాన్ని అంగీకరించడం మాత్రమే కాదు మా తండ్రి, ఆ సత్యము మమ్మలను పరిశుద్ధపరిచినట్లుగా మేము పరిశుద్ధాత్మకు లోబడినట్లుగా మీరు మాకు సహాయం చేయమని ఈ వాక్యమును వింటున్న మీ ప్రజలందరికీ తండ్రి మీ పరిశుద్ధాత్మను అనుగ్రహించి ఈ వాక్యం యొక్క వెలుగును వారు అవగాహన చేసుకుని మీ మహిమ కొరకు వారు జీవించినట్లు వారిని దీవించమని మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్.